అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్. ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంత కష్టపడ్డాము, ఎంత బాధపడ్డాము అని మాత్రం నేను అనను. తెలిస్తే కనుక మీకు అవసరానికి ఉపయోగపడతాయని మాత్రం నేను చెప్తాను. సో చిన్నవే కదా, అందులో ఏముందనుకోకండి. సో పొద్దున్నే మనకి హడావిడిలో ఇలాంటివనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫస్ట్ టిప్ వచ్చి, మనకి దోశల పెనం మీద ఎక్కువ దోశలు వేసినా సరే దోశ రాకపోతే మనం ఆనియన్ రాస్తాము, అది అందరికీ తెలిసిందే. కానీ ఆనియన్ రాసేటప్పుడు కొంచెం చేదు కాలిద్దండి. అందులో మార్నింగ్ టైం అయితే టిఫిన్లు హడావిడి అప్పుడైతే మరీను మన చేతి నిండా వాతలే ఉంటాయి. అలాంటప్పుడు ఒక ఫోక్ దానికి గుచ్చి మనం అలా పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా దోశ వేసుకునేటప్పుడు అలాగ ఈజీగా స్పూన్తోనే మనం దాని మీద ఇలా రుద్దొచ్చు అనమాట. సో మనకి చెయ్యి అనేది కాలదు, మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకో టిప్ వచ్చి, ఎన్ని ఎక్కువ దోశలు వేసినా సరే ఎంత చేసినా సరే అంటుకుపోతూ ఉంటాయి. అప్పుడు ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని మనం అట్ల రేకుని దాంట్లో కొద్దిగా డిప్ చేసి మనం దోశ తీస్తే కనుక మనకి అంటుకోకుండా స్పీడ్గా వచ్చింది అనమాట. ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీద అయినా యూజ్ అయ్యిద్ది, నార్మల్ ఐరన్ తవా మీద అయినా సరే యూజ్ అయ్యిద్ది. ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అయ్యిద్ది అనమాట. సో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. మీకు అవసరం అయినప్పుడు కూడా ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైం హడావిడిగా ఉంటాయి కదండి, మనం క్యారేజెస్ కట్టడంలో. సో ఎక్కువ చేతులు కాల్చుకుంటూ ఉంటాము ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే. అప్పుడు ఇలాంటప్పుడు ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఇంకో నెక్స్ట్ టిప్ వచ్చి, మనం ఇంట్లో సాంబార్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా బయట సాంబార్ మంచి స్మెల్ వచ్చేదని? ఎందుకు మనం చేసిన ఎన్నిసార్లు రావట్లా మనం సాంబార్ పొడి వేసిన అనుకున్నప్పుడు, సో స్టార్ ఎనాన్స్ అనేది ఒక్కటి చిన్నది వేసి చూడండి. మనకి బయట చేసిన సాంబార్ స్మెల్ ఎంత అయితే వస్తుందో అలాగే వచ్చింది అనమాట. టేస్ట్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉండిద్ది. చిన్న మొక్క వేస్తే సరిపోయిద్ది. అండ్ తర్వాత టిప్ వచ్చి, ఎప్పుడైనా సరే మనం మర్చిపోవడం లేకపోతే లేట్గా నానబెట్టినప్పుడు త్వరగా మినపగుళ్ళు అనేవి నానవండి. సో అలాంటప్పుడు మరీ మరిగించిన నీళ్ళు కాదు, మరీ చల్లారి నీళ్ళు కాదు, కొంచెం వేడి నీళ్ళు, అంటే గోరువెచ్చని కన్నా ఎక్కువ నీళ్ళలో కనుక మనం మినపగుళ్ళు నానబెట్టామంటే మనకి ఒక అరగంట టు ఒక 45 మినిట్స్లో మనకి త్వరగా నానిపోతాయి అన్నమాట. సో మనం ఎక్కువ గంటలు నానబెట్టే అవసరంలా, మనం త్వరగా మనకి నానబోతాయి. మన తర్వాత గ్రైండర్లో పప్పు వేసేసుకోవచ్చు. మనం రోజు పొద్దున్నే మార్కెట్కి ఎప్పుడైనా సరే ఏ టైంలో వెళ్ళినప్పుడు కొత్తిమీర తెచ్చుకుంటాము. కొన్నిసార్లు వల్లిపోయి ఉండిద్ది. సో అది అలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టలేము, అలా అని కట్ చేసి పెట్టినా సరే వల్లిపోయి ఉండేది కాబట్టి ఒక ఫీలింగ్ అనేది ఉండేది అనమాట. సో అలాంటప్పుడు ఒక చిన్న గ్లాస్లో కానీ చెంబులో కానీ నీళ్ళు వేసి కొంచెం సేపు కొత్తిమీర కనుక 15 నిమిషాల పాటు అలాగే ఉంచారంటే, వేర్లు మునిగేదాకా అలాగే ఉంచారంటే కనుక అది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చిన్న టిప్సేనండి. మీకు అవసరమైనప్పుడు, మీకు కావాలన్నప్పుడు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చిన్నదైనా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.